హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. మన ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సిరీస్లో భాగంగా లాస్ట్ టైం 30th ఆగస్ట్లో జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం 30th ఆగస్ట్లో జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో దీంట్లో కూడా చాలా ఇంపార్టెంట్ సైన్స్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వాటన్నిటినీ క్లియర్గా క్వశ్చన్ టు క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. చాలా వరకు ఈ పేపర్లో కొన్ని క్వశ్చన్స్ హిందీలో ఉండటం వల్ల వాటిని నేను ట్రాన్స్లేట్ చేసి కొన్ని రాశాను, కొన్ని పిక్చర్స్ ఇమేజెస్ పెట్టాను. కాబట్టి ఆయా క్వశ్చన్ల దగ్గర మీకు క్లారిటీ వచ్చింది. ఓకేనా? సో కొన్ని పేపర్లో అన్నీ ట్రాన్స్లేట్ అవ్వకుండా అలాగే హిందీలో వచ్చేసినాయి. సో వాటిని నేను మార్చి ఇంగ్లీష్లో పెట్టాను. సో మనం వాటిని అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం. అదేవిధంగా తెలుగు మీడియంలో కావాలి అనుకుంటున్న వాళ్ళకి, మరి తెలుగు మీడియంలో మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది నాకు ఆ పీడిఎఫ్స్ పెడితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. సో గ్రూప్ డికి సంబంధించిన అన్ని పేపర్స్ దాంట్లో అన్ని ఆర్డర్లో లేవు, క్లమ్జీగా ఉన్నాయి, కానీ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కంపల్సరీగా మీరు వెళ్ళి జాయిన్ అయ్యి ఆ పీడిఎఫ్ మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు మీడియం వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుద్ది. అన్ని క్వశ్చన్స్ తెలుగులో ఉన్నాయి. ఓకేనా? సో డైలీ మన వీడియోస్ ఫాలో అయ్యేవాళ్ళు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకొని వీడియోస్ అన్నీ అప్లోడ్ అయ్యి వస్తున్నప్పుడల్లా మీకు ఇంటిమేషన్ కావాలనుకుంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. సో 30th ఆగస్ట్లో జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ గురించి మనం మాట్లాడుకుందాం. సో అవర్ ఫస్ట్ సైన్స్ క్వశ్చన్, ఇదిగోండి క్వశ్చన్. సో క్వశ్చన్ యాక్చువల్గా చెప్పాను కదా, హిందీలో ఉండటం వల్ల నేను కన్వర్షన్ పెట్టి చేసి రాశాను. సో మీకు అర్థమైతే క్లియర్గా చూడండి. ఇన్ మోస్ట్ vertebrate groups there is a double circulation of blood. However, there is one exception among these groups. Identify the group అన్నాడు. ఓకేనా? సో వర్టిబ్రేట్స్ అంటే వెన్నుముక్క కలిగిన జీవులు. సాధారణంగా వెన్నుముక్క కలిగిన జీవుల్లో మనకి డబుల్ సర్క్యులేషన్ కనపడుతూ ఉండిద్ది. అయితే దెర్ ఈజ్ వన్ ఎక్సెప్షన్, ఒక దాంట్లో మాత్రం డబుల్ సర్క్యులేషన్ ఉండదు. అవి ఏంటి అన్నాడు. ఓకేనా? సో ఆన్సర్ ఏంటి? ఫిషరీ క్లాస్ అన్నమాట. ఓకేనా? మనకి ఫస్ట్ ఫిషెస్, రెప్టైల్స్, యాంఫీబియన్స్, తర్వాత బర్డ్స్, తర్వాత మమ్మల్స్. ఇలా మనకి వెన్నుముక్క కలిగిన జీవులుగా మనకి యానిమల్ కింగ్డమ్లో డివైడ్ చేస్తాం అన్నమాట. వర్టిబ్రేట్స్, ఇన్వర్టిబ్రేట్స్, వెన్నుముక్క కలిగినవి, వెన్నుముక్క లేనివి. వీటన్నిటికీ కూడా వెన్నుముక్క ఉండిద్ది అనమాట. సో వాటిలో ముఖ్యంగా ఈ ఫిషెస్కి సింగిల్ సర్క్యులేషన్ మాత్రమే ఉండిద్ది. ఓకేనా? ఫిషెస్కి సింగిల్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ జరిగింది. కాబట్టి ఫిషెస్ అనేవి అన్నిటితో పోల్చుకుంటే డిఫరెంట్ అనమాట. ఓకేనా? వీటికి 2 ఛాంబర్స్ మాత్రమే ఉండిద్ది. 1 ఆట్రియం, ఇంకోటేమో 1 వెంట్రికల్, 1 జఠరిక, 1 కర్ణిక. ఇవే ఉన్నాయి. మన గుండెలో 4 గదులు ఉన్నట్టు చేపలు అలా ఉండవు అనమాట. చేపలో కేవలం 2 గదులు మాత్రమే ఉంటాయి, ఆట్రియం, వెంట్రికల్. ఓకేనా? సో మనం చూసామనుకోండి, హార్ట్ నుంచి బ్లడ్ ఫస్ట్ ఎక్కడికి వెళ్ళిద్ది? గ్రిల్స్ దగ్గరికి వెళ్ళిద్ది, మొప్పలు అంటాం. అక్కడి నుంచి బ్లడ్ టిష్యూస్కి వెళ్ళిద్ది అనమాట. అక్కడి నుంచి రిటర్న్ బ్యాక్ టు హార్ట్ అనమాట. ఇలాగ చేపలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతూ ఉండిద్ది. సో కాబట్టి సింగిల్ సర్క్యులేషన్ అవైలబుల్ ఇన్ వర్టిబ్రేట్ ఆఫ్ ఫిషెస్. సో వెన్నుముక్క కలిగిన జీవుల్లో చేపలు అనే భాగంలో మనకి సింగిల్ సర్క్యులేషన్ అనేది కనపడుతూ ఉండిద్ది అనమాట. ఓకేనా? సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ద పవర్ ఆఫ్ లెన్స్ ఈజ్ -5d ఇట్స్ ఫోకల్ లెంత్ అన్నాడు. సో పవర్ ఈక్వల్ టు 1/, ఫోకల్ లెంత్. సో -5d ఈక్వల్ టు 1/, ఫోకల్ లెంత్. ఎఫర్ట్ వెళ్ళింది అనుకోండి, -1/5. సో ఇంటూ 100 మీటర్స్లో సెంటీమీటర్స్లో మార్చుకున్నాడు. 5 1 5 20. సో ఎఫ్ ఈక్వల్ టు -20 సెంటీమీటర్స్ అనమాట.
సో -20 సెంటీమీటర్, -20 సెంటీమీటర్స్ అనేది ఆన్సర్. ఓకేనా. కమింగ్ టు ఇదిగోండి నెక్స్ట్ క్వశ్చన్. డ్యూరింగ్ డైజెషన్ ఫుడ్ బ్రేక్ ఇంటూ సింప్లర్ సబ్స్టాన్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్, పొటాటో, బ్రెడ్ కంటైన్స్ కార్బోహైడ్రేట్స్. దిస్ బ్రేక్ ఇంటూ డాష్ అన్నాడు. చూడండి, మన బాడీలో డైజెషన్ కంప్లీట్ అయింది అని మనం చెప్పాలంటే మన బాడీలో 3 రకాల పదార్థాలు ఉంటాయి. ఫస్ట్ కార్బోహైడ్రేట్స్, మనం తీసుకునే ఆహారంలో ఫస్ట్ కార్బోహైడ్రేట్స్ ఉండిద్ది, తర్వాత ఫ్యాట్స్ ఉంటాయి, తర్వాత ముఖ్యంగా ప్రోటీన్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ జరిగినప్పుడు గ్లూకోజ్గా మారాలి. ఓకేనా. సో ఫ్యాట్స్ డైజెషన్ జరిగినప్పుడు ఫ్యాటీ యాసిడ్స్ ప్లస్ గ్లిజరాల్గా మారాలి. ప్రోటీన్స్ డైజెషన్ జరిగినప్పుడు ఎమినో యాసిడ్స్గా మారాలి. ఇవి ఇలా మారితే డైజెషన్ అయింది అని మనం చెప్పచ్చు. ఇక్కడ ఏమన్నాడు, కార్బోహైడ్రేట్స్ అన్నాడు. అవి ఎలా మారాలి, గ్లూకోజ్గా మారాలి. సో ప్రోటీన్ గ్లూకోజ్ అన్నాడు, తప్పు. కార్బోహైడ్రేట్స్ ఎమినో యాసిడ్స్ తప్పు. గ్లూకోజ్ కార్బోహైడ్రేట్స్ తప్పు. కార్బోహైడ్రేట్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్లూకోజ్గా మారాలి, ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సో కార్బోహైడ్రేట్స్ అనేవి గ్లూకోజ్గా ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ కూడా బై ప్రోడక్ట్గా మనకు ఫామ్ అయింది అనమాట. సో ఈ 3 ఆప్షన్స్ రాంగ్ అనమాట. కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్గా మారవు, కార్బోహైడ్రేట్స్ ఎమినో యాసిడ్స్గా మారవు, కార్బోహైడ్రేట్స్గా మారవు. ఇలా ఉన్నవి ఇలా డైజెషన్ జరగాలి. ఓకేనా. ఇది మనం డైజెషన్ అనే దాంట్లో చదువుకున్నాం. ఇక్కడ ఎమైలేజ్ అనే ఎంజైమ్ అవసరం, ఇక్కడ లైపేజ్ అనే ఎంజైమ్ అవసరం, ఇక్కడ పెప్టిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ అలా రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి అన్నమాట. వాటి సహాయంతో ప్రోటీన్స్ ఎమినో యాసిడ్స్గా మారుతాయి. ఓకేనా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెల్ట్ ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్. సో రెస్పిరేషన్, ప్లాంట్స్లో జరిగే రెస్పిరేషన్కి అనుగుణంగా తప్పుడు స్టేట్మెంట్ని గుర్తించండి అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్, ప్లాంట్ ఎక్స్చేంజ్ గ్యాసెస్ త్రూ స్టొమాటా. రైటే. ప్లాంట్స్ అనేవి CO2ని ఓటుని ఎక్స్చేంజ్ చేసుకోవడం ఆకుల్లోని టైనీ పోర్స్ స్టొమాటా ద్వారా జరిగింది. రైటే. సో కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ యాడెడ్ టు ద అట్మాస్ఫియర్ డ్యూరింగ్ ద డే అన్నాడు, తప్పు. నెక్స్ట్, సెల్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ది ఎయిర్ డ్యూ టు లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అన్నాడు. సెల్స్ అనేవి ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ ఎయిర్ డ్యూ టు లార్జ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. కణం లోపల చాలా భాగం ఖాళీగా ఉండటం వల్ల అవి ఎయిర్తో నిండుతున్నాయి అని అన్నాడు, ఎయిర్తో నిండి ఉంటున్నాయి అన్నాడు. రైటే. ఆక్సిజన్ CO2 ఆర్ ఎక్స్చేంజ్డ్ బై డిఫ్యూజన్ అన్నాడు. రైటే. సెకండ్ ఆప్షన్ రాంగ్. ఎందుకు రాంగ్ అంటే వాతావరణంలోకి, అట్మాస్ఫియర్లోకి ఎక్కువ CO2 ఎలా వెళ్తుంది అంటే బర్నింగ్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ అనేవి ఎప్పుడైతే బర్న్ అవుతాయో వాటి ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళిపోయి అట్మాస్ఫియర్లో స్టోర్ అవుతుంది. అంతేకాని రెస్పిరేషన్ అని ప్లాంట్స్ జరగడం వల్ల కాదు. ఓకేనా. ఎందుకంటే ప్లాంట్స్ ఆక్సిజన్ తీసుకుంటాయి, అవి ఎలాగ వాతావరణంలోకి వదిలేస్తాయి, మనం వదిలిన CO2ని ప్లాంట్సే కదా తీసుకునేవి. ప్లాంట్స్ అనేవి ఆక్సిజన్ బయటకు వదిలి చేస్తాయి, CO2 కాదు కదా. మరి వాటి ద్వారా CO2 అట్మాస్ఫియర్లో ఎలా స్టోర్ అయ్యింది, కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్ అనమాట. ఓకేనమ్మా. 20 ohms 40 ohms ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారల్ అన్నాడు. ఓకే, 20 ohms ఇది 40 ohms కనెక్టెడ్ ఇన్ ప్యారల్ అన్నాడు. ఇలా కనెక్ట్ చేశాను, ఇది ప్లస్ ఇది మైనస్, వోల్టేజ్ ఈక్వల్ టు 6 volts. ఓకేనా. ఇప్పుడు ఇలా కరెంట్ వెళ్ళిద్ది I, ఇక్కడికి వెళ్ళంగానే ఈ కరెంట్ I1, ఇక్కడికి వెళ్తే ఈ కరెంట్ I2. మరి ప్యారల్గా ఉన్నప్పుడు కరెంట్ డివిజన్ అయింది కదా. సో ఆ నోడ్ దగ్గర I1 I2గా డివైడ్ అయిపోయింది. ఇప్పుడు నాకు ఏం తెలియాలి, ద కరెంట్స్ ఇన్ రెసిస్టర్స్, ద కరెంట్స్ ఇన్ A అండ్ B అన్నాడు. అంటే 20 ohms గుండా వెళ్ళే కరెంట్ తెలియాలి, 40 ohms గుండా కరెంట్ వెళ్ళే తెలియాలి. దానికి ముందు ఫస్ట్ నాకు టోటల్ కరెంట్ తెలియాలి. వీ నీడ్ టు మెజర్ టోటల్ కరెంట్, I టోటల్ అనమాట. సో V ఈక్వల్ టు I ఇంటూ R, I ఈక్వల్ టు V బై R. సో V అంటే ఎంత, 6 volts. R తెలియాలి. సో R కనుక్కుందాం. R అంటే R ఈక్వల్ ఈక్వల్ టు, రెండు రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి, ప్యారల్లో ఉన్నాయి.
అంటే 20 ఇంటూ 40 బై 20 ప్లస్ 40 60. R1 ఇంటూ R2 బై R1 ప్లస్ R2 వేస్తాం కదా అలాగా. సో 0 0 2 రోళ్ళు 4 2 3 6. సో ఎంత వచ్చింది మనకి 40/3 వచ్చింది. సో రెసిస్టెన్స్ మనకి ఎంత వచ్చింది 40/3. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, 40/3 కాస్త పైకి వెళ్తే పైకి వెళ్ళిద్ది. సో 2 3 2 20. సో టోటల్ కరెంట్ ఎంత వచ్చింది 3 3 9/20 యాంప్స్. ఓకే, నాకు టోటల్ కరెంట్ వచ్చింది. ఇప్పుడు నాకు 40 ఓమ్స్లో రెసిస్టర్లో వెళ్ళే కరెంట్ తెలియాలి, 20 ఓమ్స్లో వెళ్ళే తెలియాలి. ఇప్పుడు ఎలా కనుక్కోవాలంటే జాగ్రత్తగా చూడండి. కరెంట్ డివిజన్ రూల్ని వాడాలి మనం. ఓకేనా, ప్యారలల్ సర్క్యూట్ ఇచ్చినప్పుడు సింపుల్గా చదువుతున్నాను, ఫార్మాస్ ఏమీ లేకుండా. కరెంట్ డివిజన్ రూల్ తెలియాలంటే I 40 ఓమ్స్, 40 ఓమ్స్లో వెళ్ళే కరెంట్ తెలియాలంటే టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టర్ 20 ఓమ్స్ బై టోటల్ రెసిస్టెన్స్ 20 + 40. ఫార్ములా అర్థమైందా? మనం దేంట్లో కొనుక్కున్నాం 40 ఓమ్స్లో, అప్పుడు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ వేయాలి. ఇప్పుడు చూడండి, I 20 ఓమ్స్, 20 ఓమ్స్లో వెళ్ళే కరెంట్ తెలియాలి, అప్పుడు టోటల్ కరెంట్ ఇంటూ ఆపోజిట్ ఏంటి 40/20 + 40. ఇప్పుడు చూడండి సాల్వ్ చేద్దాం. I 40 ఓమ్స్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఎంత 9/20 ఇంటూ 20 ప్లస్ ఎంత 60. 20 20 క్యాన్సిల్ చేస్తే 9/60. 3 3 9 3 20. ఓకేనా, అప్పుడు 3/20 వచ్చింది. పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకుంటే 21 20 10 మిగిలిద్ది. 0 పెట్టుకుంటే 100 0.15. సో 0.15 యాంప్స్ వచ్చింది అనమాట. సో 40 ఓమ్స్ అంటే B అనే రెసిస్టర్లో వెళ్ళే కరెంట్ ఎంత 0.15 యాంప్స్. ఈ 3 రాంగ్, ఇంక ఇదే ఆన్సర్ కరెక్ట్గా చెప్పేయచ్చు. ఓకేనా, సో I 40 ఓమ్స్ ఈక్వల్ టు 0.15 యాంప్స్. దీన్ని కూడా సాల్వ్ చేద్దాం మీకు అర్థం అవడానికి. I 20 ఓమ్స్ ఈక్వల్ టు టోటల్ కరెంట్ ఎంత 9/20 ఇంటూ 40/20 + 40 ఎంత 60. 0 0 2 1 2 2 9 2 18/60. 6 3 6 10 0.3 యాంప్స్. ఓకే, 0.3 యాంప్స్ వచ్చిందా? కాబట్టి 20 ఓమ్స్లో వెళ్ళేది ఎంత 0.3 యాంప్స్, 40 ఓమ్స్లో లేదంటే 0.15 యాంప్స్. సో 4th ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కరెంట్ డివిజన్ రూల్ ఆధారం చేసుకుని మనం ఇలా సాల్వ్ చేయాలన్నమాట. ఓకేనా, సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. ప్రాక్టీస్ మీద మీకు అర్థమైంది. చూస్తానికి కాస్త క్లమ్జీగా పెద్దగా అనిపించవచ్చు, మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ఇంత వివరంగా చదువుతున్నాను. ఎగ్జామ్లో అంత అక్కర్లా, ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎవరికి అర్థం కాకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడండి, వీ విల్ గెట్ క్లారిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ఇదిగోండి చెప్పాను కదా, క్వశ్చన్స్ కొన్ని హిందీలో ఉండటం వల్ల ట్రాన్స్లేట్ చేశాను, అందుకే ఇలా ఇమేజెస్ కనబడుతున్నాయి. చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ వాజ్ ద మెయిన్ డిఫెక్ట్ ఆఫ్ డాబర్నీ ట్రయడ్స్ అన్నాడు. డాబర్నీ ట్రయడ్ యొక్క మెయిన్ డిఫెక్ట్ ఏంటి అంటే డైరెక్ట్గా ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. హీ వాజ్ అనేబుల్ టు ఫార్మ్ ట్రయడ్స్ మోర్ దెన్ 3 ఎలిమెంట్స్. 3 ఎలిమెంట్స్కి సంబంధించి మాత్రమే ఆయన త్రిక సిద్ధాంతాన్ని చెప్పాడు. అంటే 3 ఎలిమెంట్స్ని కలిపాడు తప్ప 3 ఎలిమెంట్స్ పైన ఆయన తన పీరియాడిక్ టేబుల్లో డిజైన్ చేయలేకపోయాడు. సో దట్ వాజ్ మెయిన్ డిఫెక్ట్ ఆఫ్ డాబర్నీ ట్రయడ్స్. సో డాబర్నీ ఫామ్ చేసిన పీరియాడిక్ టేబుల్లో 3 ఎలిమెంట్స్కి మించి చెప్పలేకపోయాడు కాబట్టి దట్ ఈస్ ద మెయిన్ డిస్అడ్వాంటేజ్. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, మిగతావన్నీ రైటే అనమాట. ఆయన అటామిక్ మాస్ ఆధారంగా డిజైన్ చేశాడు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రిప్లెట్స్ తీసుకున్నాడు, సమ్ సిమిలారిటీస్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్ మీద ఆధారపడి చేశాడు అనమాట. ఓకేనా, కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ ఇంక్లూడ్స్ ఆల్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్సెస్. బయోడిగ్రేడబుల్ అంటే భూమిలో కలిసిపోయే సబ్స్టాన్సెస్ ఏమేమి ఉన్నాయి అన్నాడు. ఫ్లవరు, వుడ్, బ్యాటరీస్ అంటే కలవ్వు, గ్రాసు, వుడ్, ఆరెంజ్ పీల్స్ ఈ 3 కలుస్తాయి. గ్లాసు, ప్లాస్టిక్, ప్లాస్టిక్ కలవదు. వెజిటేబుల్, పీలు, వుడ్, రబ్బర్ కలవదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆల్ అంటే మనకి గ్రాస్, గడ్డి, వుడ్, చెక్క, ఆరెంజ్ పీల్స్ అనమాట. అంటే కమలక పైన తొక్కు, అంటే అది కూడా ఒక ఫ్రూటే కదా, వాటికి సంబంధించినవి కూడా బయోడిగ్రేడబుల్. అవి భూమిలో
డీకంపోజ్ అవ్వగలవు. సో బ్యాటరీస్ కానీ ప్లాస్టిక్ కానీ రబ్బర్ కానీ డీకంపోజ్ అవ్వవు. దోస్ ఆర్ నాన్ బయోడిగ్రేడబుల్. ఓకేనా. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఓలోఫాక్టరీ రిసెప్టార్స్ ఆర్ ఎయిడ్ ఇన్ డాష్ పర్సెప్షన్ అన్నాడు. ఓలోఫాక్టరీ రిసెప్టార్స్ ఎందుకు అంటే అవి స్మెల్ని గుర్తించడానికి వాడుతూ ఉంటారు. సో ఆన్సర్ ఈజ్ స్మెల్ అనమాట. ఓకేనా. సౌండ్ను గుర్తుపెట్టే వాటిని ఉంటారు. సౌండ్ను గుర్తుపెట్టే వాటిని ఏమంటారంటే ఫోనో రిసెప్టార్స్ అంటారు. ఓకేనా. నెక్స్ట్ టేస్ట్ను గుర్తించడానికి ఉండే వాటిని గస్టేటరీ రిసెప్టార్స్ అంటారు. మన నాలుక మీద గస్టేటరీ రిసెప్టార్స్ ఉంటాయి. అందుకే మనం ఉప్పు, పులుపు, చేదు, తీయదనం, ఉమామి అనే టేస్ట్ని అబ్జర్వ్ చేస్తున్నాము, ఐడెంటిఫై చేస్తున్నాము అంటే వీ హ్యావ్ గస్టేటరీ రిసెప్టార్స్ ఆన్ అవర్ టంగ్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది, స్కిన్ టచ్ అనమాట. టచ్ అంటే ఏంటి, స్కిన్ అనమాట. దానికి సంబంధించి మెకనోర్ రిసెప్టార్స్ ఉంటాయి. ఇవి ఉండటం వల్లే మనం వేడితనాన్ని, చల్లతనాన్ని ఐడెంటిఫై చేయగలుగుతున్నాం, సెన్స్ చేయగలుగుతున్నాం. సో జ్ఞానేంద్రియాలు ఉండి రకరకాల వాటిని సెన్స్ చేయగలుగుతున్నాము అంటే ఆయా అవయవాల్లో ఈ రకమైన గ్రాహకాలు ఉంటాయి. వీటిని గ్రాహకాలు అంటారు, రిసెప్టార్స్ అంటే. సో సౌండ్ అంటే ఫోనో, టేస్ట్ అంటే గస్టేటరీ, టచ్ అంటే మెకనోర్ అండ్ స్మెల్ అంటే ఓలోఫాక్టరీ రిసెప్టార్స్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఎలక్ట్రిసిటీ నుంచి మళ్ళీ ప్రాబ్లం అనమాట. ఏ వైర్ లెంత్ ఎల్ అండ్ ఆర్ రెసిస్టెన్స్ ఆర్ రీఫార్మ్డ్ so that its length increases by 25% with no change in its volume. Okay, the resistance of the new wire అన్నాడు. ఫస్ట్ వైర్ R1, సెకండ్ R2. R1 ఈక్వల్ టు రో ఎల్ బై ఏ. ఇది L1, ఇది A1. తర్వాత ఇక్కడ R2 ఈక్వల్ టు రో L2 బై A2. ఇక్కడ ఏమన్నాడు, లెంత్ 25% ఇంక్రీజ్ అయిందంట, వాల్యూమ్లో ఎటువంటి చేంజ్ లేదన్నాడు. సో సింపుల్. ఫస్ట్ మనం అంటే అన్ని ఫ్యాక్టర్స్ కామన్గానే ఉన్నాయి, ఒక లెంత్ మాత్రమే మారుతుంది అనమాట. సో మనం లెంత్ తీసుకున్నాం L1, L2. ఓకేనా. ఫస్ట్ 25% ఇంక్రీజ్ అయింది అన్నాడు. 25% అంటే 25 ఒకట్లు 25 నాలుగులు 1/4 అంటే ముందు 4 ఉంది, తర్వాత ఏమైంది 5 అయింది. ఓకేనా. ఇప్పుడు స్క్వేర్ చేయాలన్నమాట. 4 4 16, 5 5 25. సో R1 ఈక్వల్ టు 16, R2 ఈక్వల్ టు 20, 25. సో R1 బై R2 ఈక్వల్ టు R2 రాసుకోవాలి ఫస్ట్, ఎందుకంటే R2 గురించి అడుగుతున్నాడు కాబట్టి న్యూ వైర్ అంటున్నాడు. సో 25/16. ఇప్పుడు R2 ఈక్వల్ టు 25/16 ఇంటూ R1. సో అంతకుముందున్న రెసిస్టెన్స్కి ఇప్పుడు రెసిస్టెన్స్ ఏమైంది, 25/16 రెట్లు పెరిగింది. సో 25/16 అనేది ఆన్సర్ అనమాట. ఓకేనా. సింపుల్. ఇలా సాల్వ్ చేయాలి. దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే R2 ఈక్వల్ టు n² ఇంటూ R1 అనమాట. కాబట్టి మనం ఇక్కడ వచ్చిన రేషియోని తీసుకోవాలి. ఓకే, దాన్ని స్క్వేర్ చేయాలన్నమాట. ఇక్కడ 4, ఇక్కడ 5. సో 4 4 16, 5 5 25 అయింది. కాబట్టి సింపుల్ ఫార్ములా ఏంటి అంటే R2 ఈక్వల్ టు n²/R1. సో R2 ఈక్వల్ టు ఎన్ని రెట్లు పెరిగింది, 1/25% ఇంక్రీజ్ అన్నాడు, అంటే 125/100. 5/4. 5/4 నేను పెట్టామనుకోండి, 5/4 హోల్ స్క్వేర్ ఇంటూ R1. అప్పుడు కూడా వచ్చేది ఇదే కదా, 5² అంటే 25, 4² అంటే 16. సింపుల్ అనమాట. మీకు అర్థం అవడానికి ఈ ప్రాసెస్ మొత్తం చెప్పాను. ఇది సింపుల్ ఫార్ములా. ఇదిగోండి, R2 ఈక్వల్ టు n² ఇంటూ R1. వాల్యూమ్ చేంజ్ అవ్వలేదు అన్నప్పుడు మనం ఈ ఫార్ములా వాడాలి. అప్పుడు R2 ఈక్వల్ టు ఎంత పర్సెంట్ పెరిగింది, 25%, అంటే 125/100 అంటే 5/4. 5/4 స్క్వేర్ చేస్తే 25/16. సో మీరు ఈ పద్ధతి అయినా వాడచ్చు, లేదా ఈ పద్ధతి అయినా వాడచ్చు, యువర్ విష్ అనమాట. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, మన కరెంట్ ఇచ్చాడు. కరెంట్ I ఈక్వల్ టు
0.2 amps and resistance equal to 10 ohms. The heat produced in 1 second అన్నాడు. సో టైం ఈక్వల్ టు 1 సెకండ్. మనకి హీట్ అడిగాడు. I స్క్వేర్ R ఇంటూ టీ. I అంటే 2/10 ఇంటూ 2/10 10 ఇంటూ 1. ఇది క్యాన్సిల్ చేశాను. 2 ఎంత 4/10 అంటే 0.4 amps. సో సారీ జౌల్స్. ఎనర్జీ అని అడిగాడు జౌల్స్ అనమాట. 0.4 జౌల్స్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా? మీకు ఏమైనా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. ఎందుకంటే కాస్త నేను హడావుల్లో ఫాస్ట్గా ఏమైనా చేసినా సరే అంతే అందరూ కాస్త ఫాస్ట్గా అర్థం చేసుకోలేరు కాబట్టి మీకు మెల్లిగా వెనక్కి వెళ్ళి ఒకసారి చూస్తే క్లియర్గా అర్థమైంది. ఓకేనమ్మా? కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాషింగ్ సోడా Na2CO3 10H2O. ఇది వాషింగ్ సోడా. ఈజ్ డాష్ అన్నాడు. ఇట్ ఈజ్ ఇన్ బేసిక్ నేచర్. దానికి ఏ నేచర్ ఉండిద్ది? బేసిక్ నేచర్ ఉండిద్ది అనమాట. ఓకేనా? సో దానికి ఆల్కలిన్ నేచర్ అంటే యాసిడ్ బేస్ అని మాట్లాడుకుంటాం కదా. సో దిస్ హ్యాజ్ బేసిక్ నేచర్. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వాషింగ్ సోడా. ఒకవేళ బేకింగ్ సోడా అన్నాడు అనుకోండి, అది NaHCO3. ఇది కూడా బేసిక్ నేచరే కలిగి ఉండిద్ది. ఓకేనా? కమింగ్ టు నెక్స్ట్ స్టేట్మెంట్ అనమాట. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ బార్ మ్యాగ్నెట్. ఒక బార్ మ్యాగ్నెట్ గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు సో అప్పుడు ఏంటి అన్నాడు. ఇది సోలనాయిడ్లే, మీకు ఇది అర్థం కాదు. మామూలుగా చూడండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ ఏ బార్ మ్యాగ్నెట్ అన్నాడు. చూద్దాం. ద ఫీల్డ్ ఇన్సైడ్ ఏ బార్ మ్యాగ్నెట్ ఆర్ డైరెక్టెడ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్ అన్నాడు. మీకు చెప్పాను ఇన్సైడ్ అంటే N నుంచి S వరకు ఉంది కాబట్టి సౌత్ నుంచి నార్త్ వైపుకి ఏముంటాయి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ రైటే. సెకండ్ ఆప్షన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎగ్జిట్ ఓన్లీ ఇన్ అవుట్ సైడ్ అన్నాడు. తప్పు. మనం ఒక బార్ మ్యాగ్నెట్ తీసుకున్నప్పుడు ఇది సౌత్ పోలు, ఇది నార్త్ పోలు. ఓకేనా? ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు. అవుట్ సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఎలా ఉంటాయి? నార్త్ నుంచి సౌత్ వరకు ఉంటాయి. ఇదిగోండి ఇలాగా. ఓకేనా? అవుట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉంటాయి. అయితే వీడేమంటున్నాడు? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎగ్జిస్ట్ ఓన్లీ ఇన్సైడ్ అన్నాడు. ఓన్లీ అవుట్ సైడ్ అన్నాడు. తప్పు. అవి ఇన్సైడ్ ఉంటాయి, అవుట్ సైడ్ ఉంటాయి. అవుట్ సైడ్ ఎలా ఉంటాయి? నార్త్ టు సౌత్ ఉంటాయి. ఇన్సైడ్ ఎలా ఉంటాయి? సౌత్ టు నార్త్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రైట్, సెకండ్ ఆప్షన్ రాంగ్. సో ఓన్లీ ఏ. సో అవుట్ సైడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉండవు అని చెప్పిన మాట తప్పు. అవుట్ సైడ్ ఇన్సైడ్ రెండు వైపులా ఉంటాయి అన్నమాట. ఓకేనా? అవుట్ సైడ్ అయితే నార్త్ టు సౌత్, ఇన్సైడ్ అయితే సౌత్ టు నార్త్ అనమాట. ఇదిగోండి ఫస్ట్ ఆప్షన్ వాజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హౌ ఈస్ ద క్రోమోజోమ్ నంబర్ మెయింటైన్డ్ ఫ్రమ్ వన్ జనరేషన్ టు అనదర్ ఇన్ సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్ అన్నాడు. సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ ఆర్గానిజమ్స్లో క్రోమోజోమ్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అని అడిగాడు. మీకు చాలాసార్లు చెప్పాను నేను, మైటోసిస్ మియోసిస్ అని చెప్పి. ఓకేనా? ఇక్కడ చూస్తే మనం మియోసిస్ అంటే ఏంటి? క్రోమోజోమ్స్ నెంబర్ అనేది ఎప్పుడైతే గేమెట్ ఫార్మేషన్ జరుగుతూ ఉండిద్దో ద క్రోమోజోమ్స్ నెంబర్ will become of that parent cell. అంటే తల్లి కణంలో నుంచి డాటర్ కణం ఎప్పుడైతే ఏర్పడుతూ ఉందో ఆ సమయంలో మియోసిస్లో క్రోమోజోమ్ సంఖ్య ఏమైంది? బై ఆఫ్ అయింది అనమాట. సో హావింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ గేమెట్ ఫార్మేషన్. ఇది రైట్ ఆన్సర్. చాలా మంది జైగోట్ అని పెడతారు. తప్పు. గేమెట్ ఫార్మేషన్ అనమాట. గేమెట్స్ అంటే మగవాళ్ళలో స్పెర్మ్ ఫామ్ అవుతున్నప్పుడు కానీ ఆడవాళ్ళలో ఎక్సెల్ ఫామ్ అవుతున్నప్పుడు కానీ ఐదర్ స్పెర్మ్ ఆర్ ఎక్సెల్, వీటిని గేమెట్స్ అంటారు. ఇవి ఫామ్ అవుతున్న సమయంలో సెక్షువల్లీ రీప్రొడ్యూసింగ్ సెల్స్ ఆర్గానిజమ్స్లో ఇవి ఫామ్ అవుతాయి అన్నమాట. మేల్స్లో స్పెర్మ్,
ఫీమేల్స్లో ఎక్సెల్. ఇవి ఫామ్ అవుతున్న సమయంలో క్రోమోజోమ్ సంఖ్య సగానికి పడిపోయింది. అలా పడిపోవటాన్ని హాఫింగ్ ఆఫ్ క్రోమోజోమ్స్ డ్యూరింగ్ గేమెట్ ఫార్మేషన్ అన్నాడు. కాబట్టి ఈ రెండు కలుస్తున్నప్పుడు కాదు, ఇవి రెండు ఫామ్ అవుతున్నప్పుడు, స్పెర్మ్ కానీ ఎక్సెల్ కానీ ఫామ్ అవుతున్నప్పుడు అలా జరిగిద్ది అనమాట. దీన్నే క్షయకరణ విభజన అంటారు. క్షయకరణ విభజన తెలుగులో. ఓకేనా? సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలామంది ఫోర్త్ ఆప్షన్ పెట్టే అవకాశం కూడా ఉందన్నమాట. జాగ్రత్తగా ఉండాలి. డబులింగ్ జరగదు, హాఫింగే జరిగింది. మయోసిస్లో హాఫింగే జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. when an acid is allowed to react with base, ఒక యాసిడ్ బేస్తో రియాక్ట్ అయిందనమాట. అప్పుడు సాల్ట్ అండ్ వాటర్ వచ్చినాయి, సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చినాయి. ఆ రియాక్షన్ ఏమంటారు అన్నాడు. ఏమంటారు రియాక్షన్ని? న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటారు. అంతే కదా, యాసిడ్ బేస్ చర్య జరిపి న్యూట్రల్గా మారుతాయి అన్నమాట. సో సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇదిగోండి ఈ క్వశ్చన్ చూడండి. ఓకేనా? క్వశ్చన్ కాస్త హై లెవెల్లో అడిగాడు అనమాట. చూడండి. కన్వర్షన్ ఆఫ్ ఇథనాల్ ఇథనోయిక్ యాసిడ్. ఇథనాల్ ఇథనోయిక్ యాసిడ్గా ఫామ్ అవుతున్నప్పుడు డాష్ ఈజ్ కెటలైజ్డ్ అన్నాడు. కెటలిస్ట్ అనమాట. అంటే ఒక ఇథనాల్ ఇథనోయిక్ యాసిడ్గా ఫామ్ చేస్తున్నప్పుడు మధ్యలో కెటలిస్ట్ ఉండిద్ది అనమాట. కెటలిస్ట్ అంటే చర్యలో పాల్గొనదు, కానీ చర్య వేగాన్ని పెంచిద్ది. మనకు బయట కూడా చాలామంది కెటలిస్ట్ గాళ్ళు ఉంటారు. అంటే వాళ్ళు గొడవ పడరు, కానీ వాళ్ళు గొడవ పెడతారు, చిచ్చులు పెట్టేది వాళ్ళే అనమాట. కాబట్టి ఇథనాల్ ఇథనోయిక్ యాసిడ్గా మారటానికి ఇది కెటలిస్ట్గా పనిచేసింది. అంటే ఇట్ డజంట్ పార్టిసిపేట్ ఇన్ ద రియాక్షన్, బట్ ఇట్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్, స్పీడ్ ఆఫ్ రియాక్షన్. ఆ గొడవను పెంచిద్ది, ఆ రియాక్షన్ యొక్క వేగాన్ని పెంచిద్ది అనమాట. సో అలా పెంచడానికి మనకి రెండు ఉపయోగపడుతూ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ది ఆల్కలీన్ KMnO4, KMnO4, ఇది ఆల్కలీన్ నేచర్లో. నెక్స్ట్ ఎసిడిక్ నేచర్లో K2Cr2O7. ఈ రెండు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. సో KMnO4ని ఏమంటారు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, దీన్ని పొటాషియం పర్మాంగనేట్ అంటారు. మీరు వినే ఉంటారు పేరు. ఇక్కడ దీన్ని ఏమంటారంటే పొటాషియం డైక్రోమేట్ అంటారు. సో పొటాషియం పర్మాంగనేట్ డైక్రోమేట్ ఈ రెండు కూడా ఎలా పనిచేస్తూ ఉంటాయి అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్గా పనిచేస్తూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఒక ఇథనాల్ ఇథనోయిక్ యాసిడ్గా మారాలి అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అవసరం. ఆ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ వీటికి ఆక్సిజన్ యాటమ్స్ని యాడ్ చేసి వాటిని ఇథనోయిక్ యాసిడ్గా మారేలా చేస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇట్ ఈజ్ అ హై లెవెల్ క్వశ్చన్. క్వశ్చన్ మాత్రం కాస్త గట్టిగా అడిగాడు. ఓకేనా? చూడండి, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. In animals such as snails, individuals can change their sex. స్నైల్స్ అంటే నత్తలు అనమాట. సో వాటిలో ఇండివిజువల్స్ కెన్ చేంజ్ దేర్ సెక్స్. వాట్ డస్ సిగ్నిఫై అన్నాడు. మీకు చాలాసార్లు చెప్పాను, నత్తలు లాంటి ఇలాంటి జీవుల్లో స్నైల్స్లో సెక్స్ ఈజ్ నాట్ జెనెటికల్లీ డిటర్మైన్డ్. మనుషుల్లో వేరే వేరే జీవుల్లో సెక్స్ అనేది జెనెటికల్గా డిసైడ్ అయింది, కానీ ఇలాంటి జీవుల్లో అవదనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మీకు చాలాసార్లు చెప్పాను కూడా. స్నైల్ అనేది ఒక స్నైల్ తన జీవితంలో కెన్ చేంజ్ దేర్ సెక్స్. అంటే స్నైల్స్లో మేల్ సెక్స్, మేల్ ఆర్గాను, ఫీమేల్ ఆర్గాన్ రెండు ఒకలాగే ఉంటాయి అన్నమాట. అంటే ఒక మగనత్త ఆడనత్తగా మారగలదు, ఒక ఆడనత్త మగనత్తగా మారగలదు. ఏ మేల్ స్నైల్ కెన్ కన్వర్ట్ ఇంటూ ఫీమేల్, ఏ ఫీమేల్ స్నైల్ కెన్ కన్వర్ట్ ఇంటూ మేల్ అనమాట. దానికి ఆ ఛాన్స్ ఉంది, రెండు ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇవి కాకుండా సెక్స్ అనేది ఎలా డిటర్మైన్ అయింది అంటే ఎన్విరాన్మెంటల్లీ డిసైడ్ అయింది. ఎన్విరాన్మెంటల్లీ
స్నైల్స్ లాంటి జీవుల్లో సెక్స్ అనేది ఎన్విరాన్మెంటల్లీ డిసైడ్ అయ్యింది, నాట్ జెనెటికల్లీ. ఎన్విరాన్మెంటల్లీ డిసైడ్ అయ్యింది అనమాట. ఓకేనా. కాబట్టి టెంపరేచరు, అవి ఏ టెంపరేచర్లో ఉంటున్నాయి, అవి ఏ పాపులేషన్ స్నైల్స్ మధ్య ఉంటున్నాయి అన్న వాటి మీద ఆధారపడి వాటి యొక్క సెక్స్ అనేది డిటర్మైన్ అయింది అనమాట. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. జెనెటికల్గా డిసైడ్ అవ్వదు. కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి. An object is placed in front of a concave mirror at a distance thrice its focal length. The image formed at C అన్నాడు. The image formed at అన్నాడు. ఓకే, ద ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ ఎక్కడ ఫామ్ అయింది అన్నాడు. చూద్దాం. కాన్కేవ్ మిర్రర్ అన్నాడు. కాన్కేవ్ మిర్రర్ చూడండి. ఇప్పుడు దీన్ని మనం అర్థం చేసుకొని ఫిగరేటివ్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవాలి. చూడండి, ఫోకల్ లెంత్, ఉదాహరణకి ఒక ఫోకల్ లెంత్ తీసుకుంటున్నాను నేనే, వాడేమి ఇవ్వాల అనుకొని చేయాలన్నమాట ఈ లెక్క. ఫోకల్ లెంత్ కాన్కేవ్ మిర్రర్ అన్నాడు, F = -20 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇమేజ్ని ఎక్కడ పెట్టాడంట, డిస్టెన్స్ థ్రైస్ ద ఫోకల్ లెంత్ పెట్టాడంట. థ్రైస్ ద ఫోకల్ లెంత్ అంటే U = 60 సెంటీమీటర్స్. అంతే కదా. 23 ఎంత, 60. అంటే ఫోకల్ లెంత్ ఎంతైతే ఉందో దానికి 3 రెట్లు దూరంలో పెట్టాడంట. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 1/f = 1/u + 1/v. 1/f -1/20 = -1/60 = +1/v. -1/20 ఇటు పక్కకి వెళ్ళింది అనుకో, +1/60 = 1/v. LCM 60, 23 6 ఒకట్లు, అప్పుడు -2/60. ఓకేనా. సో 2 ఒకట్లు 2 30, సో -1/30. సో V = నాకు -30 సెంటీమీటర్స్ వచ్చింది. అవునా కాదా. -30 సెంటీమీటర్స్ వచ్చింది. ఇప్పుడు -30 సెంటీమీటర్స్ వచ్చినా ఎక్కడ పడిందో నేను ఎలా చెప్పగలను. ఇప్పుడు మీకు పిక్చర్ తెలియాలి, అందుకే మనకి కండిషన్స్ తెలియాలని చెప్పేది. ఇప్పుడు చూడండి, ఇది కాన్కేవ్ మిర్రర్. ఓకేనా. ఇదేమో పోల్, ఇదేమో ప్రిన్సిపల్ ఫోకస్, ఇదేమో సెంటర్ ఆఫ్ కర్వేచర్. జాగ్రత్తగా చూస్తే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు మనకి, 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు మనకి, 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇమేజ్ ఎంత దూరంలో పెట్టాం మనం, ఇమేజ్ మనం ఎంత దూరంలో పెట్టాం, 60 మీటర్ల దూరంలో పెట్టాం. అంటే ఎక్కడో దూరంగా పెట్టాం. ఇదిగోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం, 40 సెంటీమీటర్స్. కానీ మనం ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాం, 60 సెంటీమీటర్లు. అంటే ఎక్కడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం అన్నమాట. ఇది ఏ, ఇది బి, 60 సెంటీమీటర్ల దూరంలో పెట్టాం. ఇప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, 30 సెంటీమీటర్లు. అంటే ఇది 20, అంతే కదా. ఇది 20, ఇక్కడేగా ఫామ్ అవ్వాలి. 20 అంటే 40 కదా. ఇక్కడ 10 కలుపుకోండి, ఇక్కడ 20 కలుపుకోండి. మిర్రర్ నుంచి 30 సెంటీమీటర్ల దూరంలో పడింది, రివర్స్లో పడింది. అంతే కదా. అంటే ఎక్కడ పడింది, ఎఫ్కి సికి మధ్యలో పడింది. సో ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి అనమాట. ద ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. చూసారా ఎలా సాల్వ్ చేయాలో. డైరెక్ట్గా నీకు కొటేషన్స్ అర్థమైతే ఇవన్నీ తీసుకుని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మీకు అర్థం కావాలి కాబట్టి ఇంత చెప్పాను, ఇంత చేయాల్సిన పని కూడా లేదు. ఓకేనా, పాయింట్ అర్థమైందా. సో ఫోకల్ లెంత్ 3 రెట్ల దూరంలోకి ఆబ్జెక్ట్ని పెట్టాడంట. అప్పుడు ఫోకల్ లెంత్ 20 తీసుకున్నా, U60 తీసుకున్నా, సాల్వ్ చేశా, V30 వచ్చింది. సో 40కి దూరంగా అంటే 60 దూరంలో ఎక్కడో పెట్టాడు, సికి ఎఫ్కి మధ్యలో పడింది. సికి ఎఫ్కి మధ్యలోనే 30 వస్తుంది కాబట్టి అలాగా మైనస్ కాబట్టి ఇటువైపే పడింది, మిర్రర్కి ముందు వైపే పడాలి. ఓకేనా, అర్థమైందా. గుడ్ క్వశ్చన్ అనమాట. కాన్సెప్చువల్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ మనకు వచ్చిన క్వశ్చనే, రిపీట్ అయిన క్వశ్చన్. 2 coils A and B such that A is connected to battery. 2 coils A and B అన్నాడు. ఇది బ్యాటరీ కనెక్ట్ చేసామంట, ప్లస్ మైనస్. ఈ కాయిల్ ఏ, B is connected to a galvanometer. ఇంకో కాయిల్ ఉంది B, దీనికి galvanometer కనెక్ట్ చేసాం. ఈ కాయిల్ B అరేంజ్డ్ ఇన్ ప్యారలల్,
close to each other. Okay. During which of the following duration will the phenomenon of electromagnetic induction observed? Electromagnetic induction అంటే దీని గుండా కరెంట్ వోల్టేజ్ ఉంది కాబట్టి కరెంట్ ఫ్లో అయ్యింది. ఈ కరెంట్ ఇక్కడికి వెళ్ళిద్ది. దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యింది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మ్యూచువల్ ఇండెక్స్ ద్వారా ఈ బి అనే కాయిల్ కూడా వెళ్ళిద్ది. అప్పుడు ఈ గ్యాల్వనోమీటర్ చెక్ చేసాం అనుకోండి, మనకి కరెంట్ వాల్యూస్ అనేది చూపించిద్ది అనమాట. అంటే కరెంట్ని డిటెక్ట్ చేసిద్ది. అంటే లో అమౌంట్స్ ఆఫ్ కరెంట్ని డిటెక్ట్ చేయాలంటే మనం దేన్ని వాడాలి? గ్యాల్వనోమీటర్ని వాడాలి. ఇప్పుడు నేను అప్లై చేసింది వోల్టేజ్, నాకేమొచ్చింది? కరెంట్ వచ్చింది. అంటే ఇక్కడ నాకు ఈఎంఎఫ్ ద్వారా ఏం ప్రొడ్యూస్ అయింది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా నాకు ఏం ప్రొడ్యూస్ అయింది? ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది. బి అనే కాయిల్కి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వచ్చింది, దాని ద్వారా కరెంట్ ప్రొడ్యూస్ అయింది. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద్వారా నేను కరెంట్ని ప్రొడ్యూస్ చేశాను కాబట్టి దాన్నే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. అయితే ఇప్పుడు ఏం జరిగిందో కండిషన్స్, ఇక్కడ ఒక స్విచ్ ఉందన్నమాట. ఈ స్విచ్ అనుకోండి, వాడు స్విచ్ అన్నాడు కాబట్టి ఇక్కడ స్విచ్ ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు కరెంట్ ఫ్లో అయిద్దా? అవ్వదు. కరెంట్ ఫ్లో అయిపోతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉండదు, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వదు. అంటే స్విచ్ అయిపోయి ఇప్పుడు ఏమవ్వాలి? క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు 2 minutes ఆఫ్టర్ ద కీ ఈజ్ క్లోజ్డ్ అన్నాడు. అంటే స్విచ్ను క్లోజ్ చేసిన తర్వాత 2 నిమిషాల తర్వాత కరెంట్ ఫ్లో అయ్యిద్ది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది అన్నాడు. తప్పు. ఎప్పుడైతే మన స్విచ్ను క్లోజ్ చేసామో వెంటనే కరెంట్ ప్రొడ్యూస్ అయిపోయింది, వెంటనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ జనరేట్ అయిపోయింది. 2 నిమిషాలు ఆగాల్సిన పనేమీ లేదు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. డ్యూరింగ్ ద టైమ్ ద కీ ఈజ్ క్లోజ్డ్ అన్నాడు. ఇది రైట్ అనమాట. ఓన్లీ ఏ ఈజ్ రైట్. అంటే నువ్వు ఎంతసేపటి వరకు ఈ స్విచ్ను క్లోజ్ చేసి ఉంచుతావో అంతసేపు కరెంట్ వెళ్ళిద్ది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. సో డ్యూరింగ్ ద టైమ్ ద కీ ఈజ్ క్లోజ్డ్. సో కీ క్లోజ్ అయి ఉన్నంత కాలం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఆధారంగా ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది. కాబట్టి 2 నిమిషాలు ఆగటం, 2 నిమిషాలు ఆగాలి అన్నది అక్కర్లేదు అనమాట. సో కీ క్లోజ్ అవ్వంగానే, ఇదిగోండి ఇక్కడ కీ క్లోజ్ అవ్వంగానే కరెంటు ఫ్లో అయిపోయింది, మ్యాగ్నెటిక్ ప్రొడ్యూస్ అయ్యిద్ది, ఇక్కడ కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెళ్ళిపోయింది, దీంట్లో కరెంట్ ఫ్లో అయ్యిద్ది. మెజర్ చేస్తే లో అమౌంట్స్ ఆఫ్ కరెంట్ అనేది గ్యాల్వనోమీటర్ మనకు చూపించిద్ది అనమాట. ఓకేనా? సింపుల్. అలా చక్కగా మనం చెప్పేయచ్చు. సో ఓన్లీ ఏ ఇస్ ద ఆన్సర్. ఆల్రెడీ ఇలాంటి క్వశ్చన్ వచ్చింది, మళ్ళీ వచ్చింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. తప్పుడు స్టేట్మెంట్ని గుర్తించండి అన్నాడు. ట్రాన్స్పిరేషన్ ఈజ్ మెకానిజం బై విచ్ ప్లాంట్ ఎలిమినేట్ సర్ప్లస్ వాటర్. రైటే. ఎక్స్ట్రా ఉన్న వాటర్ని ట్రాన్స్పిరేషన్, బాష్పోత్సేకం ద్వారా ఆకులు ప్లాంట్లోని ఆకులు వదిలేస్తాయి. రైటే. న్యూమరస్ వేస్ట్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ప్లాంట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ సెంట్రియోల్స్ అన్నాడు. ఇది తప్పు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రాంగ్ ఆప్షన్. ఓకేనా? ప్లాంట్స్లో ఉండే వేస్ట్ సెంట్రియోల్స్లో స్టోర్ అవ్వదు. దేంట్లో స్టోర్ అయ్యిద్ది? వ్యాక్యూల్స్లో స్టోర్ అయ్యిద్ది. అందుకే వ్యాక్యూల్స్ని ఏమంటారు? స్టోరేజ్ బిన్స్ అంటారు, స్టోరేజ్ బ్యాగ్స్ అంటారు. సో ప్లాంట్స్లో వేస్ట్ మెటీరియల్ అనేది వ్యాక్యూల్స్లో స్టోర్ అయ్యిద్ది, నాట్ సెంట్రియోల్స్. కాబట్టి రాంగ్ అనమాట. ఇప్పుడు సెంట్రియోల్స్ వచ్చింది కదా, చూద్దాను దాని పని ఏంటో. సెంట్రియోల్స్ అనేవి సెంట్రోజోమ్స్గా మారుతాయి అన్నమాట. మారి మెల్లిగా అవి స్పిండిల్ ఫైబర్స్గా మారుతాయి. స్పిండిల్ ఫైబర్స్గా మారి కణ విభజన జరిగే సమయంలో క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, క్రోమోజోమ్స్ని విడగొట్టాలన్నమాట. సో ఇలా ఉన్న క్రోమోజోమ్ని, ఇలా కలిసి ఉంది కదా క్రోమోజోము, అది ఇలా ఇలా విడిపోవాలి. ఇలా ఉండే క్రోమోజోము ఇలా ఇలా విడిపోవాలి. ఆ సిస్టర్ క్రోమోటైడ్స్ని రెండింటిని వేరు చేయడానికి మనకి దారాలు కావాలి, ఫైబర్స్ కావాలి. కాబట్టి సెంట్రియోల్స్ సెంట్రోజోమ్స్గా మారి అవే స్పిండిల్ ఫైబర్స్గా మారి క్రోమోజోమ్స్ని విడదీస్తాయి. కాబట్టి సెంట్రియోల్స్ పని ఏంటి అంటే స్పిండిల్ ఫైబర్స్గా మారి క్రోమోజోమ్స్ని విడగొట్టాలి. ఎప్పుడు? కణ విభజన సమయంలో. అవేమీ వేస్ట్ ప్రొడక్ట్స్ని స్టోర్ చేసుకోవు. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. కాబట్టి సెంట్రియోల్స్ పని ఏంటో గుర్తుపెట్టుకోండి, వ్యాక్యూల్స్ పని ఏంటో గుర్తుపెట్టుకోండి. సందర్భంలో వచ్చింది కాబట్టి చదువుతున్నాను అనమాట. ఓకేనా? ఇదంతా మనం కణ విభజనలో చదువుకుంటాం.
నెక్స్ట్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్కేవ్ మిర్రర్ 24 సెంటీమీటర్స్, ఎఫ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. ఫాలోయింగ్ నో కార్టిజన్ సైన్ కన్వెన్షన్ ఇట్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అన్నాడు. సో సి అంటే ఆర్ఏ అనమాట. సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే ఆర్ఏ కదా. ఇక్కడ నుంచి ఇది పోలు, ఇది సి, ఈ మొత్తం డిస్టెన్స్ మనం ఏమంటాం, ఆర్ అంటాం. ఆర్ ఈక్వల్ టు 2F. సో ఆర్ ఈక్వల్ టు 2 ఇంటూ 24. సో ఆర్ ఈక్వల్ టు 48. సో ప్లస్సా మైనస్సా, కాన్కేవ్ అన్నాడు అంటే ఫోకల్ లెంత్ ఏముండిద్ది, నెగిటివ్ ఉండిద్ది కాబట్టి నెగిటివ్, మైనస్ 48 సెంటీమీటర్స్. ఓకేనా. కమింగ్ టు ద నంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎ గ్రూప్ డాష్ వెన్ వీఆర్ మూవింగ్ డౌన్ అన్నాడు. మూవింగ్ డౌన్, ఇలా డౌన్లో వెళ్తున్నప్పుడు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి అన్నాడు. చూద్దాం. ఎల్ఐ, ఎన్ఏ, కే మనకు తెలుసు కదా ఫస్ట్ గ్రూపు, రుబీడియం, సీజియం, ఫ్రాన్షియం, ఇవి 1A గ్రూప్ మూలకాలు అన్నమాట. వీటిని ఆల్కలీ మెటల్స్ అంటారు. ఇప్పుడు దీంట్లో కాన్ఫిగరేషన్ రాద్దాం. అటామిక్ నెంబర్ 3, 2,1, 11, 2,8,1. కాల్షియం అంటే 19 అంతే కదా, 2,8,8,1. రుబీడియం 2,8,8,18,1. దీనికి వెళ్తే 2,8,8,18,1. దీనికి వెళ్తే 2,8,8,18,18,32,1. 1 2 3 4 5 6 7. ఓకేనా. ఇప్పుడు మనం 7 పీరియడ్స్ ఉంటాయి మనకు తెలుసు కదా. సో అన్నిట్లో మనం కామన్గా చూస్తే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్నీ ఎలా ఉన్నాయి, లాస్ట్లో అన్నీ చూసారా ఒకటే ఉంది. సో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్నీ ఒకటే ఉన్నాయి కాబట్టి వెన్ యూఆర్ మూవింగ్ డౌన్, కిందకి వెళ్తున్నప్పుడు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, రిమైన్స్ కాన్స్టెంట్గా ఉంటాయి. ఓకేనా. మీకు అర్థం అవడం కదా రాశాను అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్టార్స్ విజిబుల్ డాష్ ఎట్ నైట్ అన్నాడు. చూడండి, స్టార్స్ విజిబుల్ డాష్ ఎట్ నైట్ అన్నాడు. ఎబో దేర్ ఒరిజినల్ పొజిషన్, ఎబో దేర్ రియల్ పొజిషన్ అంటే స్టార్స్ మనం చూస్తున్నప్పుడు ఏ హైట్లో ఉన్నాయి అనుకుంటామో ఆ హైట్లో అవి ఉండవు, వాటికన్నా ఎత్తైన హైట్లో అవి ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే మనకు కనపడుతుంది రిఫ్రాక్షన్ అయి కనపడుతున్నాయి. సో స్టార్స్ అనేది అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ జరిగిద్ది అనమాట. అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ జరిగిద్ది. సో అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ జరిగింది కాబట్టి స్టార్స్ అనేవి మనం చూసే హైట్లో కన్నా ఇంకెక్కువ హైట్లో ఉంటాయి. సో స్టార్స్ ఆర్ విజిబుల్ అబోవ్ దేర్ రియల్ పొజిషన్, అవి ఎక్కడైతే ఉన్నాయో వాటికన్నా ఎక్కువ ఎత్తులో కనపడుతూ ఉంటాయి. ఓకేనా. కాబట్టి మనం చూసే చోట అది ఉండదు, దానికన్నా ఇంకా ఎత్తు పొజిషన్లోనే ఉండిద్ది అనమాట. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్, అబోవ్ దేర్ రియల్ పొజిషన్. ఓకేనా. కమింగ్ టు 99 క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్రూప్స్ డూ ఆల్ ద హైడ్రోకార్బన్స్ నాట్ బిలాంగ్ టు సేమ్ హోమోలాగస్ సిరీస్ అన్నాడు. హోమోలాగస్ సిరీస్ అంటే CH2 గ్రాప్ ఉండాలన్నమాట. చూద్దాం. 6లోంచి 3 తీస్తే 5లోంచి 3 తీస్తే కార్బన్ 2, 10లోంచి 6 తీస్తే 4 కార్బన్ హైడ్రోజన్లు, 7లోంచి 5 తీస్తే 2, 14లోంచి 10 తీస్తే 4. కొట్టేసామనుకో CH2 ఎస్ ఇది రైటే, చక్కగానే ఉన్నాయి. 2లోంచి 2 తీస్తే కాదు, 3లోంచి 2 తీస్తే C ఒకటే వచ్చింది. 4లోంచి 3 తీస్తే C ఒకటే వచ్చింది. 4లోంచి 2 తీస్తే S 2 ఉన్నాయి. 6లోంచి 4 తీస్తే S 2 ఉన్నాయి. ఇది రైటే. నెక్స్ట్ 2లోంచి 1 తీస్తే C 1, 3లోంచి 2 తీస్తే C 1, 6లోంచి 4 తీస్తే H 2, 6లోంచి 6 తీస్తే H 0. ఎస్ ఇది రాంగ్ ఆప్షన్. సో ఎప్పుడు చూసినా సరే సబ్సిక్వెంట్గా సీక్వెన్షియల్గా చూసుకుంటూ వెళ్తే CH2 గ్యాప్ అనేది వాటి మధ్య ఉండాలి. అలా CH2 గ్యాప్ వాటి మధ్య లేకపోతే అది హోమోలాగస్ సిరీస్లో లేదు. దీన్ని మిథైలిన్ అంటారు. మిథైలిన్ గ్రూప్ అన్నమాట. CH2 ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఉంటే హోమోలాగస్, లేకపోతే హోమోలాగస్ సిరీస్ కాదు. కాబట్టి 6లోంచి 6 తీస్తే 0నే కదా, Hలు 2 ఉండాలి కదా. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్.
ఓకే, సో దీంతో 30th ఆగస్ట్లో జరిగిన సెకండ్ షిఫ్ట్ పేపర్ కూడా కంప్లీట్గా ఫినిష్ అయింది. నెక్స్ట్ షిఫ్ట్ పేపర్లో మరొకసారి కలుసుకుందాం. ఓకేనా? సో అందరూ కూడా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.